ఎంకడేంది ఈరోజు ఇంకా వీడియో ఏమీ పెట్టలేదు. మీరంతా తిట్టుకుంటూ కూర్చుంటే ఎంకడికి కోపం వచ్చినట్టుంది, అందుకే అలిగినట్టున్నాడు. పోండి నేనేం పెట్టాను అని. లేకపోతే స్క్రిప్ట్ తయారు చేస్తాడా, ఏం పెట్టాలా, మ్యాటర్ ఏమి చెయ్యాలా, లేకపోతే ఏడుస్తేనే వ్యూస్ బాగా వస్తున్నాయి, సింపతి సానుభూతి వ్యూస్ బాగా వస్తున్నాయి కాబట్టి ఏడవాలనా అని ఆలోచిస్తున్నట్టున్నారు మొగుడు పెండ్లాం అన్న. మరి అందుకని ఆడ కూర్చొని ఏమని పెట్టాలని ఆలోచిస్తున్నాడో ఏమో, లేకపోతే కనుక మళ్ళీ ఏడుస్తున్నారో, మీరందరు నన్ను ఇట్టన్నారో అనేసి ఏడుస్తారో ఏమో. మరి మా వీడియోలు మా ఇష్టం అనకుండా ఏడుద్దాము, మీరందరూ మమ్మల్ని ఇట్లా అంటున్నారు, మేము ఎంత బాధపడిపోతున్నామో చూడండి అనేసి అంటాడో, లేకపోతే దున్నపోతు మీద వాన పడితే తులుపుకొని పోతాం, మీరందరూ ఏమంటే ఏముంది, నాకు వచ్చే పైసలు నాకు వస్తాయి, మీరేంది మీ కామెంట్లు మీరు మాట్లాడినా కూడా ఎట్లయినా నా వీడియోలు అయితే మీరు చూస్తూనే ఉంటారు కదా. మా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మొత్తం ఫుల్ వీడియో ప్రతి ఒక్కటి ప్రతి పరిసరాలన్నీ గమనించుకుంటూ చూస్తూ ఉంటారు కాబట్టి ఏముందిలే నాకు, నేనైతే వీడియోలు పెట్టుకుంటా, మా ఇష్టం వచ్చినట్టు పెడతా అంతే అని అంటారు. లేకపోతే మీకు వచ్చే క్వశ్చన్స్కి మాత్రం మేమేమి ఆన్సర్ చేయం, మేము మా వీడియోలు మా ఇష్టం, మా నాటకం మేము ఎట్లయినా పెట్టుకుంటాం అన్నట్టుగా చెట్టుకుంటూ పోతాడు మహాయాంకడు ఇక్కడ ఈ వీడియోలలో. కాకపోతే ఇంకా ఈరోజు ఏమో వీడియో పెట్టలేదని మా అందరూ చూస్తున్నారు, కానీ నేనైతే చూస్తూనే ఉన్నా, ఏంది వీడియో ఇవ్వాలి, టాపిక్ ఏం పెడతాడా అని. ఎందుకంటే సెలబ్రిటీ అయిపోయేట్టు మన లవ్వు కదా, ఎంకడంటే లవ్వు కొవ్వు, అందుకునే అన్నమాట. మిగతా వాళ్ళేమో లైక్లు కొడటానికి సుందరాంగుడికి ఏమన్నాడు మొన్న, మా పిల్లల్ని దీవించటం అంటే మీరు లైక్లు కొట్టండి అంటే అందులో కూడా కమర్షియల్ అయిపోయింది మన ఎంకడు. అందులో కూడా పైసలు సంపాదించటం ఏదో ఒకటి చెయ్యాలా అన్న దాంతో మీరు లైక్లు కొడితే కనుక మా పిల్లల్ని దీవించినట్టు అంటండు. ఏమనుకోవాలా, ఆ చిన్న పిల్లలు వాళ్ళని దీవించటం అంటే లైక్లు కొట్టాలంటే అందులో కూడా కమర్షియల్ అయిపోయిన యాంకడు. ఈ కమర్షియల్ అయిపోయిన యాంకడు ఇంకా ఏమేమి సంపాదించాలా, ఎట్లా సంపాదించాలని ఆలోచిస్తూ ఉండు. సరేలే సంపాదించాలా, ఇద్దరు పిల్లలు ఉన్నారు, చిన్నగా ఉన్నారు, ఇంకా వాళ్ళ స్కూల్స్ పెద్దగా అవుతుంటే పిల్లలు ఉంటే ఖర్చు ఎక్కువనే ఉంటుంది. ఇంకా అందుకోసమని సంపాదిస్తానికి అటు ఇటు పడుతూనే ఉన్నారు. కాకపోతే బోల్డ్ అంత హ్యాపీగా అది ఇట్లా ఉన్నారు. మొన్న అబార్షన్ అయిపోయి వచ్చేసింది, వచ్చేయంగానే హీ అన్నవ్వకుండా ఆ నవ్వులు ఆ పెండ్లాం ఎట్లా నవ్వుతుంది, అబ్బా మిమ్మల్ని భలే బాగా ఫూల్స్ని చేసిండు నా అమ్మగుడు, నేను నా అమ్మగుడు మా వాడోడు ఆయన కూర్చొని ఫూల్స్ని బాగా చేసాం, మీరు బాగా నమ్మారు అనుకుంటాడు. జనాలు నమ్ముతారా? సరే, నమ్మేవాళ్ళు చాలా మందే ఉన్నారు. అందుకనే లైకులు షేర్లు చూడటం గీయటం అన్ని మిలియన్ వ్యూస్ వస్తూనే ఉన్నాయి. కాబట్టి నువ్వు ఫూల్స్ని చేస్తుంటే వాళ్ళు పిచ్చోళ్ళం అవుతానికి రెడీగా ఇంటి ముందు పెద్ద లైన్ కట్టుకొని కూర్చొని ఉన్నారు. కానీ నమ్మని వాళ్ళు ఉంటారు కదా, నమ్మని వాళ్ళు ఒరే ఇంకా ఇదేందిరా అని. ఇంకా ఇప్పుడు ఏది ఎట్లాంటిది జరగని విషయం అనమాట, అన్యాచురల్గా ఎట్లుంటుంది దాన్ని ఎట్లా చూపించేసి వెంటనే ఏడుస్తేనే అందరు ఎక్కువ చూస్తున్నారు. అని ఏడ్చి మొదలు పెట్టాలా అని మొదలు పెడతాం, కానీ వాడు స్క్రిప్ట్ చూస్తూ ఉన్నాడు ఏం చేయాలా అని. ముగ్గురు కూర్చొని ఆలోచించినట్టున్నారు నిన్న సాయంత్రం ఇయ్యాలంతా. కానీ ఇంతవరకు అయితే వీడియో చేయలేదు. మరి పెట్టాడో లేదో, మరి ఈ వీడియో పోస్ట్ చేసేసరికి మరి ఆల్రెడీగా వీడియో పోస్ట్ చేసి కూర్చొని ఉన్నాడో తెలియదు, కానీ ఇంతవరకు అయితే వీడియో ఏమీ పోస్ట్ చేయకుండా కూర్చొని ఉన్నాడు. అన్నప్రాసం అంటే అన్నప్రాసంలో వాడయ్యా అమ్మ రాలేదు, అయ్యా అమ్మ రాలేదు. మరి వాళ్ళు ఎవరు రాకుండా మరి అన్నప్రాసం ఎట్లా చేస్తాడో ఏమో మరి తెలవదు. మరి వాళ్ళ వాళ్ళు ఉన్నారా లేరా అని కూడా వాడు చెప్పకుండా ఏదో చేసేస్తున్నా మీ మొహాల మీద వేస్తాం చూడండి, మాకు లైకులు కొట్టండి, మాకు లైకులు చేయండి, అది చేయండి ఇది చేయండి అనుకుంటా వాడు జనాల మీద రుద్దుతున్నాడు వాడి వీడియోలు. చూసేవాళ్ళు కూడా పొలో దులో అనుకుంటూ చూసుకుంటా వ్యూవర్స్ కూడా బాగానే వస్తున్నారు. ఈ వ్యూవర్స్కి కూడా బుద్ధి లేదో ఏవో, మరి ఏం చేయాలో ఆ వ్యూవర్స్ని కూడా ఏం తిట్టాలో ఎంతవరకు తిడతాం. వీడు మాత్రం మంచిగా మా పిల్లల్ని దీవిస్తానికి లైకులు కొట్టండి అంటాడు. ఆల్రెడీగా కొట్టారు కదరా, 1000 మంది అయిపోయినాయి, కాసేపట్లో 2000 మంది కూడా కొట్టినట్టున్నారు, అన్ని లైకులు వచ్చేస్తాయి, ఇంకా కొట్టండి అని అంటే ఎట్లా?